మహబూబాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత వారం రోజుల నుంచి విజృంభిస్తున్న భానుడి ప్రతాపంతో మహబూబాబాద్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రధాన రహదారుల్లో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. జనం లేక రోడ్లు బోసిపోతున్న పరిస్థితి. అత్యవసరంగా పని ఉన్న వాళ్లే ఇళ్ల నుంచి బయటకొస్తున్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక శీతల పానీయాలు తాగుతూ సేద తీరుతున్నారు. జిల్లాలో వడదెబ్బ మృతుల సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతోంది. దీంతో ఎండల బారి నుంచి బయటపడేందుకు ప్రజలకు పలు సూచనలు చేశారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవి రాథోడ్. నల్లని దుస్తులు ధరించొద్దని, సాధ్యమైనంత వరకు ఎక్కువ శాతం తెల్ల దుస్తులు ధరించాలని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రహదారుల్లో సంచరించవద్దని, ఇంటి వద్దే ఉండాలని, వ్యవసాయ కూలీలు తమ భూముల వద్ద ఉదయం సాయంత్రం వేళలోనే వ్యవసాయ పనులు చేసుకోవాలని, బాడీ డీహైడ్రేట్ కాకుండా ఓఆర్ఎస్ ఇతర శీతల పానీయాలు తీసుకోవాలని సూచించారు. ఈ వడదెబ్బ తాకింది అనే లక్షణాలు ఏముంటాయంటే, ఫస్ట్ ఏంటంటే బాడీ పెయిన్స్, క్రాంప్స్ అంటాం. ఎందుకంటే డీహైడ్రేషన్ వల్ల, చెమట బాగా పోవడం వల్ల రక్తంలో ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్, అంటే సోడియం, పొటాషియం, కాల్షియం ఇంబ్యాలెన్స్ వల్ల మొత్తం బాడీ మజిల్ క్రాంప్స్, విపరీతమైన బాడీ ఒంటి నొప్పులు, కండరాల నొప్పులు రావడం జరుగుతుంది. అదేవిధంగా మెంటల్ ఆల్టర్ సెన్సోరియం, అంటే మనిషి యొక్క ప్రవర్తనలో తేడా, మెంటల్ బిహేవ్ అంటాము, ఆ తేడా కూడా జరుగుతుంది. అదేవిధంగా హైగ్రేడ్ ఫీవర్, డీహైడ్రేషన్, హైగ్రేడ్ ఫీవర్, ఈ 3 లక్షణాలు ఉంటే ఏమంటే సంబంధిత వైద్యాధికారికి ఫోన్ చేయడం కానీ, హాస్పిటల్కి వెళ్ళడం కానీ, మా ఆశాకు, మా ఏఎన్ఎం చెప్తే మీకు ప్రాథమిక చికిత్స ఏమంటే అందించడం జరుగుతుంది.